ఒకటి నేను గతంలో చెప్పిన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పటి ఇప్పటివరకు కూడా భారతీయ జనతా పార్టీలో కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తలు, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల వర్గం అంతా ఓన్లీ మోడీ వర్గం అంతా. నేను మా ఇంటర్నల్ మీటింగ్ లో కూడా చాలా సందర్భాలు చెప్పిన, బండి సంజయ్ వర్గం అని చెప్పి బండి సంజయ్ కోసం పనిచేస్తే కూడా దానికి క్షమించే ప్రసక్తే లేదు. వ్యక్తి కోసము గ్రూపులు కట్టే వారికి అది బండి సంజయ్ కోసం పనిచేసినా ఎవరి కోసం పనిచేస్తే వాళ్ళకి టికెట్ 80% ఇవ్వం. పార్టీ కోసం పనిచేయాలి. ఈయన ఎక్కడి నుంచి వచ్చినా, నీకు ఎన్ని నిధులు ఇచ్చినా? సొసైటీ వైస్ చైర్మన్. నా పేరు భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు. ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. ఒక్కడి జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తూ ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్ లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఇక్కడికి వస్తున్నది, ఎక్కడ లేని సమస్య ఇక్కడికి వస్తున్నది. కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు, ఇవ్వమంటారు వాళ్ళ టికెట్లు? వీళ్ళంతా కష్టపడి పనిచేశారు. వీళ్ళు ఏ వర్గం? ఈయన ఎవరు ద్వారా చేయండు? ఈయనకి ఎదిగిస్తున్న నిధులు, వీళ్ళకి ఎదిగిస్తున్నా, వీళ్ళకి ఎదిగిస్తున్న నిధులు అతను నాకు వర్గాలు తెలియదు. నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను అంతా యాక్టివ్గా లేను. నేను ఎవరికో నాకేం తెలుస్తుంది అన్న, నాకు ఎవరు అసలు పనిచేస్తున్నా. ఇప్పుడు ఈజీఎస్ దేశంలో ఏ ఎంపీ మీరు నమ్మరు, ఏ ఎంపీ కూడా ప్రతి గ్రామ పంచాయతీకి 5 లక్షల నుంచి 20 లక్షలు ఇచ్చినటువంటి ఒక ఎంపీ నాకు చూపెట్టారు. మీరు కరీంనగర్ పార్లమెంట్ లో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని గ్రామ పంచాయతీలకు సరే ఒక 10-20 గ్రామ పంచాయతీ టెక్నికల్ ప్రాబ్లం వలన ఇవ్వలేకపోయినాం. ప్రతి గ్రామ పంచాయతీకి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఈజీఎస్ నిధులు ఇచ్చింది నేనే. ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. మేము ఒక్కొక్క మండలానికి 1.5-2 కోట్ల నిధులు ఇచ్చినాం. అన్ని కలిపి ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. మీరు చూస్తున్నారు. మీరు ఎంపీ ల్యాడ్స్ కూడా ఎవరు వస్తారు, నిన్న కూడా ఇచ్చిన, అంతమంది తనకిచ్చిన, ఎవరు వచ్చినా అందరికి. అవి దేనికోసం మనకు కావాల్సింది ఎవరు గెలవాలి? పార్టీ కోసం కష్టపడ్డటువంటి ఇలా ఇది కార్యకర్తల ఎలక్షన్స్ అన్న, వాళ్ళు పార్టీ కోసం కష్టపడి గెలిపించారు. ఆ గెలిపించిన మళ్ళా వాళ్ళు ప్రజాప్రతినిధి చేయాల్సిన బాధ్యత మామి ఉంటుంది. లేకుంటే దానంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. సిఆర్ఎఫ్ ఫండ్స్ 800 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి వస్తే సిఆర్ఎఫ్ ఫండ్స్ 219 కోట్ల రూపాయలు తెలంగాణ కరీంనగర్ వరకు వచ్చిన. ఇది వాళ్ళు చెప్పారు. మొన్న ఉస్నాబాద్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే చెప్పారు. 219 కోట్ల రూపాయలు ఓన్లీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం చేసినాం. ఇప్పుడు మళ్ళా 100 కోట్లు వస్తున్నాయి. ఈ దఫా మళ్ళా 150 కోట్లు మళ్ళా వస్తున్నాయి. గ్రామీణ సడక్ యోజన హైయెస్ట్ పైసలు ఇక్కడ వరకు వస్తాం. మీరు రోడ్లు చూస్తున్నారు. ఏ కమ్యూనిటాలు ఎవరికి కావాలన్నా బోర్లు కావాలి. మొన్న సమ్మర్ లో దాదాపు 800 పైగా బోర్లు ఎంచినాం. సమ్మర్ లో తండాల అక్కడ ఇక్కడ మొత్తం బోర్లు, ఎవ్వరు బోర్లు అడుగుతారు ఇష్టం. ఇక్కడ ఎవ్వరు అడుగుతారు ఇష్టం బోర్లు. ఎవ్వరికి బోర్లు ఎవరికి వస్తాం అంటే ఈ వర్గానికి బోర్ చేయదు, ఈ వర్గానికి బోర్ చేయాలనుకున్నాం. నాకు ఏ వర్గం నాకే తెలియదు. ఎవరు ఏ వర్గం ఇప్పుడు నాకేది వాళ్ళకి ఎదురు నాకేం తెలుస్తుంది. కాబట్టి నేను మళ్ళీ అప్పేస్తున్నా. కొంతమంది గిరిగీసుకొని బండి సంజయ్కే పూజ చేస్తా అంటాను అనుకో, వాళ్ళ అవుట్ రాజకీయ వాళ్ళ భవిష్యత్తు అవుట్. ఎందుకు ఇస్తాం టికెట్? ఎందుకు ఇస్తున్నా? ఇప్పుడు నాకు సపోర్ట్ చేసి బండి సంజయ్ వర్గమే అని ఇవ్వాలన్నా కూడా టికెట్ ఇయ్య. మోడీ వర్గం అనాలే, పార్టీ కోసం పనిచేస్తా. ఇది క్లారిటీ. ఇది ఇప్పటికైనా కొంచెం అటు ఇటు ఉంటే మీరు పార్టీ జెండా కింద రావాలి. నా కోసమే పనిచేస్తారు కానీ ఇంకోటి కోసమే పనిచేస్తారు కానీ పార్టీ జెండా కింద రండి. ఒక జెడ్పీటీసీ టికెట్ ను సగం పనిచేయం. మనం దాన్ని సర్వే చేస్తున్నాం. మనకు కావాల్సింది ఇలా మెజార్టీ మనకు గెలవాలి. అన్ని పీఠాల్లో మనం కైవసం చేసుకోవాలి. ఎందుకంటే అభివృద్ధి చేసింది మనం, నిధులు తీసుకొచ్చింది మనం, కష్టపడేది మనం.
నా 20,000 సైకిల్ అంటే ఈ మామూలు విషయం కాదు. దానికి ఎంత తెరవడానికి ఎంత కష్టపడో నాకు తెలుసు, ఎంత మందిని ఒప్పించో నాకు తెలుసు. ఏదైనా బాధలు తెలుసుకోవాలి, కష్టాలు తెలుసుకోవడం మనం చేస్తున్నాం. మనం ఇలా మోడీ అయినాక మోడీ కిడ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాం మనం. నేను నంబర్ నువ్వు పోతే బట్టలు లేవన్న పిల్లలకు, బటన్స్ లేవు. ఇప్పుడు నేను ఏసీపీ మాధవ్ మేడం చూస్తాం, కింద చెప్పులు లేవు. ఇక్కడ మొత్తం చినిగిపోయింది, డ్రెస్ మొత్తం చినిగిపోయింది. ఒక తృప్తి వాళ్ళకు, అరే సైకిల్ వచ్చింది నాకు, పోదాం స్కూల్కి పోదాం. ఈ పేదరికం గురించి మంచి ఆలోచన చేస్తుంది తప్ప ఇంకేంటంటే ఈ రాజకీయాలు, ఇంకెవరో రాజకీయాలు, చిల్లర రాజకీయాలు ఇవన్నీ. కానీ జెండాకి ఎందుకు రావాలి? అందరు గెలిపిస్తాను నేను. ఈసారి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త, కరీంనగర్ పార్లమెంట్ లో ప్రతి కార్యకర్తను పక్క పోటీ చేస్తాము, సర్వే ప్రకారం టికెట్లు ఇస్తాము, పోటీ చేస్తాము. అందరిని గెలిపించే పూచినది అన్ని జరగ. ఇవాళ బయట ఇదంతా కష్టపడేది ఇప్పుడు దేనికోసమన్నా, ఎవరికోసమన్నా? నేను ఎంపీ గెలిచిన ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకా 4 సంవత్సరాల దాకా ఏముంటది? కానీ ఎందుకు కష్టపడుతున్నాం? ఇవాళ 3 రోజులు ఢిల్లీలో ఉంటున్నా, దేశం మొత్తం తిరుగుతున్నా, 4 రోజులు కర్నూలులో ఉంటున్నా. దేనికోసం? కార్యకర్త కోసం ఉంటున్నాం మనం. కానీ ప్రజల్లో కూడా ఒక మంచి సందేశం, కూడా విశ్వాస నమ్మకం ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే ఇది చేస్తున్నాం తప్ప ఇవన్నీ బంద్ చేయాలి. ఎవ్వరు చేసినా బంద్ చేయాలి. దీన్ని ఎవ్వరు సహించరు. మీ మీడియా సోదరులకు కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, మాకు సహకరించండి. ఇటువంటి న్యూస్ రాయకూడదు. మీరు మీ చేతులు ఖరాబ్ అవుతాయి, మీ మైండ్ ఖరాబ్ అవుతుంది. ఆ ల్యాప్టాప్ ట్యాబ్లెట్ కొట్టి మీ చేతులు కూడా ఖరాబ్ అవుతాయి. దేనికోసం? దాంట్లో ఏమవుతుంది? ఇప్పుడు సైకిల్ వంచడం రాయండి, ఇంకా సైకిల్ వంచాలని రాయండి, ఇంకా సమస్యలు ఇది కావాలని రాయండి. మరి మీరు అందరు సహకరిస్తేనే మేము ముందుకు పోతాం కానీ ఇప్పుడు నా కోసం రాయకూరి కార్యకర్తలు కష్టపడ్డారన్న. ఎన్ని ఓట్లు వచ్చిందమ్మా? హైయెస్ట్ ఓట్లు వచ్చినాయి. ఎంత మెజార్టీ వచ్చిందన్న? ఎవరి ఓట్లు వచ్చిందన్న? కార్యకర్త కష్టపడదని వచ్చినాయి కాదు, ఊహించని విధంగా హైయెస్ట్ ఓట్లు వచ్చినాయి. ఆ కష్టపడ్డల కోసం నేను పనిచేయాలా లేదా? వాళ్ళు దేనికోసం పని? బండి సంజయ్ కోసం కష్టపడలే, వాళ్ళ పార్టీ కోసం కష్టపడ్డారు. పక్క వాళ్ళు టికెట్ గెలిపిస్తాను. మీరు నాతో తిరగటలు ఎవరు టికెట్ ఇవ్వాలి? నేను మీరు కర్మ చూడండి. పోయినసారి కార్పొరేషన్ కూడా నా కోసం నా చుట్టూ తిరగటలు ఎవరు టికెట్ ఇవ్వాలి? పోస్ట్ కూడా చెప్తా, క్లియర్ ఇస్తా. నా బండి సంజయ్ తో రోజు వచ్చి మా ఇంట్లో కూర్చొని, నా ఆఫీస్ లో కూర్చొని, బా నువ్వు హీరో అన్నా, జై సంజయ్ అన్నా అని నువ్వే తోపు అన్నా అని పోతాను. వాళ్ళ టికెట్ ఫస్ట్ టికెట్ ఇయ్యదని చెప్పాను. పార్టీ బాధ్యత కూడా ఏదని చెప్పాను. ఇప్పుడు కృష్ణారెడ్డి నాకు అందరూ పరిచయం, జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి నాకు వ్యతిరేకంగా చేసిన అంతకుముందు అడుగును ఒకసారి. కానీ కృష్ణారెడ్డి కమిట్మెంట్ తెలుసు నాకు, వాస్తవం చెప్తున్నా. కృష్ణారెడ్డి కమిట్మెంట్ తెలుసు. ఒక విద్యార్థి పరిషత్ లో తమిళనాడులో ఫుల్ టైమర్ గా ఉండి ఏ విధంగా అక్కడ ఆర్గనైజేషన్ పెంచిండో ఆయన కమిట్మెంట్ తెలుసు. నేనే కృష్ణారెడ్డి ఫోన్ చేసి, అవునా కృష్ణారెడ్డి, నేనే ఫోన్ చేసి నువ్వు తమిళనాడులో ఎట్లా కమిట్మెంట్ తో పనిచేస్తావో అట్లా పనిచేయబోయి అని చెప్పించి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఏ రోజు జిల్లా అధ్యక్షులతో ఉంచుకోలేదు. నేను నా వర్గం కాదని చెప్పి దూరం పెట్టినా. ఈ వర్గాలు ఏంది నాకు అట్లా వాళ్ళకి గెలిచినా అయిపోయాయి. ఇప్పటికే వర్గం ఇంకా 4 సంవత్సరాల వరకు ఏముండదు. కానీ కార్యకర్తల భవిష్యత్తు నాశనం చేయద్దు. ఈ కార్యకర్తలు ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు, ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత మనది. ధన్యవాదాలు.